అటువంటి కొన్ని విషయాలు మనం గమనించుకొని మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో మనల్ని మనం ఒకసారి విమర్శ చేసుకొని క్రీస్తు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నేర్చుకోబోయే అంశం ఏంటంటే విశ్వాస పందెంలో విజయం సాధించడం ఎలా అనే దాని గురించి కొద్ది నిమిషాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఒలింపిక్స్లో కానీ పెద్ద పెద్ద స్టేడియంలో కానీ మ్యారథాన్స్ అవుతాయి, రన్నింగ్స్ పోటీలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు పరిగెట్టేటప్పుడు అంటే 5 km రన్నింగ్ ఉంటుంది, కొన్ని 25 km రన్నింగ్స్ ఉంటాయి, కొన్ని 100 మీటర్లు ఉంటాయి, 500 మీటర్లు ఉంటాయి. ఈ పరిగెత్తేటప్పుడు చివరి 100 మీటర్లు దగ్గరకు వచ్చేటప్పటికి ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? అలిసిపోతాం అన్నమాట. పరిగెత్తలేమో అనేటట్టుగా అనిపిస్తుంది, కళ్ళు సరిగ్గా కనిపించవు, ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది, కండరాలు పట్టేసేట్టుగా ఎలాగైనా దానిని పూర్తి చేయడానికి చాలా ప్రయత్నిస్తామని. అంటే ఆ సమయంలో మనకి చాలా అలసట, ఇబ్బంది అనేది కలుగుతుంది అన్నమాట. అయినా సరే దాన్ని కనుక మనం జయించగలిగితే, కొంచెం మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోగలిగితే ఆ రన్నింగ్ రేస్ని మనం ఆ ముగింపు లైన్ అనే దాన్ని మనం చేరుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం అలిసిపోతున్నామా అంటే ఈ క్రైస్తవ సమాజంలో మనందరం కూడా విశ్వాసంలో పరుగు పందెంలో మనందరం నిలబడి ఉన్నాం. అక్కడ బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ ప్రయాణాన్ని మనం కొనసాగిస్తున్నాం. ఇది ఒక రోజుతోటో ఒక నెలతోటో సంవత్సరంతోటో అయిపోయేది కాదు. మన మరణం మన దగ్గరికి రావాలి, లేదా మన ప్రభువు మన దగ్గరికి వచ్చేంత వరకు ఈ పరుగు పందెంలో మనం అలసిపోకుండా మనం కొనసాగాలన్నమాట. ఈ కొనసాగే క్రమంలో ఎక్కడైనా నేను అలసిపోతూ, ఎక్కడైనా నేను భయపడుతూ పడిపోతున్నానా లేదా అనేది మనల్ని మనం ఒకసారి విమర్శన చేసుకోవాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో కనుక మనం గమనించినట్లయితే 12వ అధ్యాయం 1వ వచనం, ఇంత గొప్ప సాక్ష్యమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున అన్నారు. ఎవరా సాక్ష్యమూహం? 11వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విశ్వాస వీరులందరి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వీరందరూ కూడా ఎలా ఉన్నారంటే మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నారంట. అంటే ఒక పెద్ద స్టేడియంలోని రన్నింగ్ ర్యాంప్ ఏదైతే ఉంటుందో అక్కడ విశ్వాసులందరూ పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నారంటే మనందరూ పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ ఆ పరుగు కడముట్టించి అందులో విజయం సాధించిన వాళ్ళందరూ కూడా గ్యాలరీలో కూర్చున్నారన్నమాట. విశ్వాస వీరులందరూ గ్యాలరీలో కూర్చొని వాళ్ళు ఆ రన్నింగ్ రేస్ మొదలయ్యేటప్పుడు ఏం చేస్తారండి? ఎంకరేజ్ చేస్తారు. పరిగెత్తే వాళ్ళందరినీ కూడా చప్పట్లు కొడుతూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాగా ఆ విశ్వాస వీరులందరూ కూడా మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మేము ఈ విజయం సాధించాం, విశ్వాస పరుగు పందెంలో మేము చివరి వరకు మేము విజయం సాధించగలిగాం, ఇప్పుడు మీ వంతు మీరు పరిగెత్తండి అని చెప్పి వాళ్ళు ఆ గ్యాలరీలో కూర్చుని మనల్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఇక్కడ గ్రంథకర్త రచయిత చెప్తున్నట్టుగా మనం భావించాలని. అంటే ఇక్కడ 11వ అధ్యాయంలో 4 నుంచి 40 వచనాల వరకు విశ్వాస వీరుల గురించి అందరి గురించి చెప్పబడి ఉన్నది. వారి యొక్క జీవితంలో దేవుడు వారికి సాక్షిగా ఉన్నాడని, వాళ్ళ విశ్వాస జీవితాన్ని కొనసాగించే విషయంలో. ఈరోజు మనకు వాళ్ళు సాక్షులుగా ఉంటూ వాళ్ళ జీవితాల ద్వారా మనల్ని వారు ప్రోత్సహిస్తున్నట్టుగా మనం గమనించాలి. అందులో 2వ వచనం మనం చూసుకున్నట్లయితే, మనము కూడా ప్రతి భారమును సిలువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 2వ వచనంలో అనేకమైనటువంటి విషయాల్ని ఇక్కడ వివరిస్తున్నారు. ఇందులో మనం చూసుకున్నట్లయితే మనము కూడా ప్రతి భారమును అని అన్నాడండి. అంటే పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళకి ఏం ఉండకూడదు? భారం అనేది ఉండకూడదు. ఇప్పుడు 3 పీస్ సూట్ వేసుకొని నేను పరుగు పందెంలో పరిగెడతానంటే కుదురుతుందా? కొంత దూరం పరిగెట్టగలనేమో, తర్వాత ఏమవుతుంది? ఆ వేసుకున్న డ్రెస్ నాకు ఇబ్బందిగా ఉంటుంది. కాస్ట్లీ బూట్లు వేసుకొని పరిగెడతానంటే అవదండి. సో ఆ మ్యారథాన్లో పరుగెత్తే వాళ్ళు ఎలా వేసుకుంటారు? సింపుల్గా తేలికైనటువంటి వస్త్రాలు ధరిస్తారండి, టైట్గా ఉండేటట్టుగా, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా వాళ్ళు పరిగెడతారు. ఎందుకంటే వారు వేసుకున్న వస్త్రాలు కూడా వారి చివరి వరకు వెళ్ళేటప్పటికి ఇబ్బందిగా మారచ్చు. అందువల్ల వాళ్ళు ప్యాంట్లు కానీ షర్ట్లు కానీ వేసుకోరండి, కట్ బనియన్ లేదా షార్ట్స్ వేసుకొని ఆ పరుగు పందెంలో వెళ్తారు. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి భారమును అని అన్నారు. ఆ భారం అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా?
పాపం గురించి మాట్లాడడం లేదు, భారం గురించి మాట్లాడుతున్నారు. అంటే విశ్వాస జీవితంలో ఒక విశ్వాస పరిగెత్తేటప్పుడు, అంటే ఒక రన్నింగ్ రేస్లో వ్యక్తి పరిగెత్తేటప్పుడు ఎలాగైతే భారం లేకుండా తేలికైన వస్త్రాలతో పరిగెడతాడో, క్రైస్తవ జీవితంలో కూడా మనం పరిగెత్తేటప్పుడు మనకి కొన్ని భారంగా తయారయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ భారాన్ని మనం గుర్తించాలి. ఇది పాపం గురించి మాట్లాడడం లేదు, కానీ మనం కొన్ని విషయాల్ని జాగ్రత్తగా గమనించాలండి. అంటే దేవుని కన్నా ఎక్కువ స్థానం దేనికైనా ఇస్తే అది నా విశ్వాస జీవితంలో భారంగా తయారయ్యే ప్రమాదం ఉంది. డబ్బు సంపాదించడం మంచిదా చెడ్డదా? మంచి విషయమే. కుటుంబం మంచి విషయమే. అలా ఆరోగ్యం మంచి విషయమే. ఉద్యోగం మంచి విషయమే. కానీ దేవుని కంటే వాటికి నేను మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను అంటే మాత్రం అది నా జీవితంలో భారంగా తయారవుతుంది. విశ్వాస పరుగు పందెంలో నేను వెనకంచి ఉండేటట్టుగా మారుస్తుంది అన్నమాట. డబ్బు సంపాదించాలి కుటుంబాన్ని పోషించుకోవడానికి. అది అడ్డదారుల్లో సంపాదిస్తే, ఆదివారం ఆరాధనకు రాకుండా పనిచేస్తే డబల్ ఇస్తారని అంటే అది మన విశ్వాస జీవితంలో భారంగా తయారయ్యేటువంటి ప్రమాదం ఉంది. మన కుటుంబంలో ఉన్నటువంటి బంధుత్వాలైనా సరే, ఆరోగ్యమైనా సరే, లేదా ఉద్యోగమైనా సరే దేవుని కంటే ఎక్కువ ఏది కాకూడదు. అలాగా దేవుని కంటే పక్కన పెట్టి ఆ ఉద్యోగానికో, ఆ డబ్బుకో, లేదా కుటుంబానికో, పరిస్థితులకో మనం కనుక అవకాశం ఇస్తున్నామంటే ఈ పరుగు పందెంలో అది మనకి భారంగా తయారయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం మనం గమనించుకున్నట్లయితే, కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం మనం చూసుకున్నట్లయితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని అన్నాడు. అంటే మన భారం ఎవరి మీద మోపాలంట? దేవుని మీద మోపాలి. ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆదుకుంటాడు. ఈ విశ్వాస జీవితంలో మనం పరిగెత్తేటప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు మాదిరే. ఆయన ఈ జీవితంలో మనకు చెప్పిన మాట ఏంటంటే, మీరు మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి, మిగతా ఆయన ఇస్తా అన్నాడు. మనం ఏం చేస్తామంటే రాజ్యంలోకి వచ్చేసాం కాబట్టి అన్నీ వచ్చేసాయి అనుకుంటాం, ఆ నీతిని కొనసాగించలేకపోతున్నాం. అందువల్ల చాలా పోగొట్టుకుంటున్నాం అన్నమాట. అందుకే యేసుక్రీస్తు వారు అన్నమాట మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనాల్లో మనం గమనించినట్లయితే ఆయన అంటున్నమాట, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నాడండి. నేను సాత్వికుడును దీన మనసు గలివాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడండి. 30వ వచనంలో, అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. అంటే ఈ విశ్వాస జీవితంలో మనం పరిగెత్తేటప్పుడు మన భారం ఎవరి మీద పెట్టాలి? దేవునికి అప్పచెప్పేయాలి, లేదా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి దాన్ని అప్పచెప్పేయాలి. ఆయన ఆ పరుగు పందెంలో మనతో పాటు కూడా ఏం చేస్తారంటే ఆ భారాన్ని భరిస్తూ, ఆ కష్టాన్ని భరిస్తూ మనల్ని విశ్వాసంలో ముందుకెళ్ళగలిగేటట్లుగా, ఆ చివరకు గమ్యస్థానాన్ని చేరుకునేటట్టుగా ప్రభువు మనకు సహాయం చేస్తాడు. కానీ మనం ఏమంటామంటే, మీరు మా కోసం కష్టపడ్డారు, సిలువలో మరణించారు, ఇంకా చాలు, మీరు రెస్ట్ తీసుకోండి, నా భారం నేనే భరిస్తాను, నేనే మోసుకొని వెళ్తాను అని అంటున్నాను. 1 కిలోమీటర్ నడిచేటప్పటికి, లేదా ఒక 100 మీటర్లు నడిచేటప్పటికి ఈ కుటుంబ బాధ్యతలు, బరువులు ఇవన్నీ ఎక్కువైపోయి దేవుని కంటే ఆటల్లోనే పడిపోయి మనం పరుగు పందెంలో ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి అక్కడే ఆగిపోతున్నాం. ఆ విషయాన్ని మనం గమనించాలి. అక్కడ 2వ వచనంలో అన్నాడు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపము అన్నాడని. ఏంటి సులువుగా చిక్కులు పెట్టే పాపం? సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏమై ఉంటుంది అంటే, ఇక్కడ రచయిత హెబ్రీలకి రాస్తూ అంటున్నట్టు మాట మనం గమనించినట్లయితే, హెబ్రీలు అంటే ఎవరండి? యూదులు. అంటే యూదా దేశంలో నివసించేవారు, హెబ్రీ మాట్లాడే వాళ్ళని హెబ్రీలు అంటారు. ఈ పత్రిక యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి రాయబడిందండి. వీరు విశ్వాసంలో మొదట చాలా బలంగా ఉన్నారు. సువార్త అక్కడి నుంచి అందరికీ వ్యాపించింది. ఒక 30 సంవత్సరాలు అయ్యేటప్పటికి, 35 సంవత్సరాలు అయ్యేటప్పటికి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమైందంటే, అప్పుడు ఉన్నటువంటి రోమా ప్రభుత్వం, యూదుల దగ్గర నుంచి వచ్చేటువంటి శ్రమలు, శోధనలకి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలాగైపోయిందంటే, ఈ క్రైస్తవ జీవితం మనం కొనసాగించలేమేమో, ఎందుకు ఇన్ని ఇబ్బందులు, మనం మరలా మన పాత మతానికి అంటే యూదా మతంలోకి వెళ్ళిపోతే మనకి ఇబ్బందులు ఉండవు, అందులో ఉంటూనే ప్రభువును మనం ఆరాధించుకుందాం అనేటువంటి మనస్తత్వానికి వాళ్ళు వచ్చేసారన్నమాట. అందుకోసం ఆయన ఏమంటున్నారంటే, వాళ్ళకి చెప్తున్నారన్నమాట, వాళ్ళని బలపరుస్తూ చెప్తున్నారు, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును అని అన్నాడండి. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏమై ఉంటుంది? అబద్ధాలు ఆడతామా? చాలా సులువుగా మాట్లాడే మాటని.
అవి చాలా చిన్న చిన్న పాపాలు అని అనుకుంటాం, కానీ అవి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం. అబద్ధం కానీ, మనం ఆడేటువంటి అబద్ధం కానీ, లేదా కోపం కానీ, లేదా మనలో ఉండేటువంటి కామం కానీ, లేదా గర్వం కానీ, అది మన బలహీనతకి దారితీస్తుంది. అది మనల్ని సులువుగా చిక్కుల్లోకి దించుతుందండి. ఒక అబద్ధం ఆడామంటే దాన్ని కవర్ చేయడానికి 10 అబద్ధాలు ఆడాల్సినటువంటి పరిస్థితి వస్తుందండి. మన కోపం మనం కంట్రోల్ చేసుకోకపోతే ఆ కోపం ద్వారా అనేకమైనటువంటి అనర్థాలు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనలో గర్వం ఉంటే వాక్యాన్ని అంగీకరించం, దేన్ని అంగీకరించం. ఇవన్నీ సులువుగా మనల్ని చిక్కుల్లో పెట్టేసేటువంటి పాపాలు. ఈ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఒక పరుగు పందెంలో ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ మీద ఎలాంటి భారం లేకుండా ఆ భారం దేవుని మీద మోపండి. 2, ఈ పరుగు పందెంలో మీరు సులువుగా చిక్కుల్లో పడేటట్టుగా సాతాను అనేక రకాలుగా మీలో ఉన్నటువంటి లోపాల ద్వారా, మీలో ఉన్నటువంటి బలహీనతల ద్వారా మిమ్మల్ని వాడుకొని ఆ పందెంలో నుంచి పడిపోయేటట్టుగా చేస్తాడు. కాబట్టి దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు అనమాట. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని అంటూ కింద అన్నాడు. చిక్కులు పెట్టి పాపంను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసువైపు చూచుచు అన్నాడని. ఇక్కడ ఫుట్ నోట్లో రాయబడిన మాట ఏంటంటే సేనాధిపతి అని రాశాడు. అంటే మన విశ్వాసానికి కర్త ఎవరండి అంటే యేసుక్రీస్తు మూలము. మన విశ్వాసానికి, మన విశ్వాసం యొక్క పునాది క్రీస్తు మీద కట్టబడాలి. ఆయన ఈ భూమి మీదకి దేవుని కుమారుడుగా ఆయన వచ్చాడు. ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. మనందరి నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు అనేటువంటి విశ్వాసం ఆయన మీద పూర్తిగా ఉండాలని. ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు, ఆయన దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని మనం నమ్మాలని. ఆయన మీద కనుక విశ్వాసం కనుక సడిలినట్లయితే, ఆ విశ్వాసాన్ని కనుక కోల్పోయినట్లయితే మనం ఈ పరుగు పందెంలో ముందుకు వెళ్ళలేము అని అంటున్నాడండి. అక్కడ విశ్వాసానికి కర్త అన్నాడండి. అంటే దానికి గ్రీక్లో రాయబడిన మాట ఏంటంటే అర్కిగోస్ అనేటువంటి పదాన్ని రాశాడు. దానికి అర్థం మార్గదర్శి లేదా అగ్రగామి లేదా ప్రారంభించువాడు అని అర్థం. గ్రీక్లో దాని అర్థాన్ని మనం చూసుకున్నట్లయితే మార్గదర్శి, అగ్రగామి, ప్రారంభించువాడు. ఆయన లేకుండా మన విశ్వాసానికి నిలకడ లేదు అనే విషయాన్ని మనం గమనిస్తూ, ఆయన విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవాడంట. అంటే ఆ విశ్వాసం పరుగు పందెంలో దాన్ని కొనసాగిస్తూ మనందరం కూడా క్రీస్తు యొక్క సారూప్యాన్ని పూర్తిగా సంపాదించుకునేటట్టుగా ఆయన మనకి సహకారం చేస్తున్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడం లేదు. పరుగు పందెంలో నీ పరుగు నువ్వు పరిగెత్తు అని చెప్పి ఆయన వదిలేయడం లేదు. నీతో కూడా నాతోనూ కలిసి ఆయన పరిగెడుతూ మన విశ్వాసాన్ని కొనసాగించేటట్టుగా, ఆ విశ్వాసాన్ని చివరి వరకు నిలువబెట్టేటట్టుగా ఆయన మనకి సహకరిస్తున్నాడు. ఆయన మనతో సహవాసం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథంలోని మనం చూసుకున్నట్లయితే 25వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాట మనం చూసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 15వ వచనం మనం చూసుకున్నట్లయితే, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును అన్నాడు. అంటే మన కనుదృష్టి ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపు ఉంటే ఆయన ఏం చేస్తాడంటే మన పాదాలని చిక్కుల్లో పడకుండా, ఇబ్బందుల్లో పడకుండా, పాపాల్లో పడిపోకుండా, ఎలాంటి అపవాది ఎలాంటి వల వేసినా ఆ వలలో పడిపోకుండా ఏం చేస్తాడంటే ఆయన మనల్ని కాపాడుతాడు అని అన్నాడు. సో మన విశ్వాసానికి కర్త అయినటువంటి యేసుక్రీస్తు వైపు మనం చూస్తూ పరిగెత్తాలి అన్నాడని. మనకు మంచి ఉదాహరణ ఎవరంటే పేతురు అండి. అపోస్తలుడైన పేతురు ఆయన యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు, అంటే చీకటి సమయంలో యేసుక్రీస్తు వారు ఆ సముద్రం మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆయన చూసి నేను కూడా నడుస్తాను అన్నాడండి. క్రీస్తు వైపు చూస్తూ నడుస్తున్నంతసేపు ఏమయ్యాడండి? బాగానే నడిచాడు. ఒక్కసారి అక్కడ ఉన్నట్టు అలల్ని, ఆ గాలిని, ఆ శబ్దాన్ని చూసి ఒక్కసారి ఫేస్ అలా పక్కకి తిప్పాడు. ఏమైపోయాడు? నీళ్ళల్లో మునిగిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. ప్రభు ఆయన మరలా రక్షించాల్సిన అవసరం వచ్చింది. మన విశ్వాసంలో మనకి కర్త, దాన్ని ఆరంభించిన వాడు, దానికి మొదలైనటువంటి యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని చూస్తూ మనం పరిగెత్తాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ యొక్క స్టోరీని. 18 నుంచి 30 వచనాల్లో ఆ యొక్క సందర్భాన్ని మనం చూడొచ్చు. అంటే పేతురు క్రీస్తుని చూస్తున్నంతసేపు ఆయన సముద్రం మీద నలవగలిగారు. ఈ యొక్క పరుగు పందెంలో క్రీస్తుని చూస్తూ గమ్యం వరకు మనం పరిగెట్టుకున్నంత వరకు మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ క్రీస్తుని చూడకుండా లోకం వైపు చూస్తే, లేదా కుడిపక్క ఎడపక్క కనుక చేస్తే మనం ఆ పరుగు పందెంలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది, తొలగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది అనేది కూడా మనం గుర్తించాలి. అక్కడ రాయబడిన మాట మరొకటి మనం చూసుకున్నట్లయితే
విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసువైపు చూచుటూ మీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము అన్నాడు. అంటే ఈ విశ్వాస జీవితంలో కావాల్సింది ఏంటంటే ఓపిక. ఎంత బలం ఉన్నదని కాదు, ఎంత జ్ఞానం ఉన్నదని కాదు, ఎంత తెలివితేటలు ఉన్నాయని కాదు. ఈ విశ్వాస జీవితంలో కావాల్సింది ఏంటంటే ఓపిక ఉండాలి, సహనం అనేది ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దాని నుంచి తప్పుకోకుండా పరిగెత్తగలిగేటువంటి మనస్తత్వం మనకు కావాలని. దీనికి గ్రీక్లో రాయబడిన మాట హుఫోమెనెస్ అనేటువంటి పదాన్ని రాశాడు. దాని అర్థం ఏంటంటే పరిస్థితులను భరిస్తూ ఒత్తిడిలో కూడా ముందుకు సాగడం అన్నాడు. అంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా దాన్ని మనం భరిస్తూ ఆ ఒత్తిడిలో ఉన్న ఎలాంటి ఒత్తిడి ఉన్నా, అది ఆర్థికపరమైనదైనా లేదా కుటుంబపరమైనదైనా ఇంక ఎలాంటి ఒత్తిడిలో ఉన్నా సరే ఈ విశ్వాసంలో నుంచి మీరు తొలగిపోవద్దు. హెబ్రీయులారా, మీకు యూదుల నుంచి రోమీల నుంచి ఎన్ని ఇబ్బందులు వస్తున్నా, ఎంత ఒత్తిళ్ళు వస్తున్నా దాన్ని మీరు భరించండి. ఓపికతో కొంతకాలం మీరు ఓర్చుకున్నట్లయితే మీరు ఈ విశ్వాసం యొక్క పరుగు పందెంలో చివరి వరకు మీరు రీచ్ అవ్వగలుగుతారని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. మన యొక్క విశ్వాస పందెంలో కూడా మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఓపిక అనేది ఉండాలి. ఆ ఓపిక ఎలా వస్తుంది అంటే ప్రభువు మీద విశ్వాసం ఉంచినప్పుడు వస్తుంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను దీన్ని భరిస్తాను, ఎలాంటి ఒత్తిడి వచ్చినా సరే నేను ఆగిపోను, ముందుకు కొనసాగుతాను, నా విశ్వాస జీవితాన్ని నేను కొనసాగుతాను అనేటువంటి కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద ఆ విశ్వాసం అనేది మనకు ఉండాలని. సో మనందరం కూడా ఒకసారి మనల్ని ప్రశ్నించుకోవాలని, నా విశ్వాస జీవితంలో నాకేమైనా భారం ఉందా, నా పట్ల ఏదైనా భారం ఉందా, నేను దేనికైనా సులువుగా మోసపోతున్నానా అని చెప్పి మనం ప్రశ్నించుకొని మనం ఏం చేయాలంటే క్రీస్తు వైపు చూస్తూ మన విశ్వాసం యొక్క పరుగు పందెంలో ముందుకు కొనసాగలిగేటట్టుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి హెబ్రీ యొక్క పరిస్థితి, వారి యొక్క ఆత్మీయ స్థితి దిగజారుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన ఏం చేస్తున్నాడంటే మీరు ఓపికతో పరిగెట్టండి అంటున్నాడండి. ఆయన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు అని అంటున్నారు. అంటే హెబ్రీలు ఒకప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, కానీ తర్వాత వచ్చేటువంటి శోధనలకి వారు పడిపోయినట్టుగా మనం గమనించాలని. ఒక్క పేజ్ పక్కకి తిప్పినట్లయితే 10వ అధ్యాయం 32 నుంచి 39 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే 10వ అధ్యాయము 32 నుంచి 39 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఎవరైనా చదవండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించు చేత 10 మందిలో ఆరాటపడుతుంది. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారులైతుంది. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యంను విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్న వాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును, గాని అతను వెనక తీసిన ఎడ్ల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం రక్షించుటకు వెనుక తీయు వారం కాము, గాని ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. సరిపోతుంది. అంటే ఇక్కడ కీలకమైనటువంటి ఒక 2 వచనాలు మనం చూసుకున్నట్లయితే 35 వచనాలు మనం చూసుకున్నట్లయితే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చువారే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. హెబ్రీయులకు ఏం చెప్తున్నాడంటే మీకు ఓపిక అవసరమై ఉన్నది. ఆ ఓర్మిని మీరు విడిచిపెట్టకండి. ఎందుకంటే మీకు వస్తున్నటువంటి శ్రమలు శోధనలు, ఒకప్పుడు మీరు బాగా పనిచేశారు, బాగా సేవ చేశారు, ఇప్పుడు పరిస్థితులు మారే కొలది, సంవత్సరాలు గడిచే కొలది మీలో ఉన్నటువంటి ఆసక్తి తగ్గుతుంది. ఈ శ్రమలు శోధనలు ఇబ్బంది వచ్చేటప్పటికి మీలో ఏం చేస్తున్నారంటే ఆ పరుగు పందెంలో పరిగెత్తకుండా రిలాక్స్ అయిపోతున్నారు. కాబట్టి మీకు ఓర్మి అవసరం అని అన్నారు. అక్కడ పైన మనం చూసుకున్నట్లయితే మీరు ధైర్యంగా పనిచేయండి, మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు అన్నాడు.
అంటే దేవుని యొక్క సేవలో, క్రైస్తవం యొక్క జీవితంలో ధైర్యం అనేది చాలా అవసరం అండి. ఆ ధైర్యం లేకపోతే మనం ముందుకు కొనసాగలేమండి. ధైర్యంగా ఉన్నవాడే ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి వేదన వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా దాన్ని డైరెక్ట్గా ఫేస్ చేయగలుగుతాడు. ధైర్యం లేనివాడు భయపడతాడండి. ఒక శ్రమ వస్తే, ఇబ్బంది వస్తే భయపడతాడండి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నతనంలో చెట్లు ఎక్కేసేవాడిని. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక జామ చెట్టు ఉంటుంది, అది ఎక్కమంటే నేను ఎక్కను, ఎందుకంటే నాకు ధైర్యం సరిపోదు, ఎక్కితే ఎక్కడ పడతానా అని. అంటే ఒకప్పుడు మనం కొన్నిటికి ధైర్యం చేయగలుగుతున్నాం, కొన్ని రోజులు అయ్యేటప్పుడు కొన్ని విషయాల్లో ధైర్యం చేయలేకపోతున్నాం. అంటే ధైర్యం చాలా అవసరం అండి. ఏమైనా దేవునికి ఇచ్చే విషయంలో కూడా ధైర్యం చేయలేరండి. ఇంకా అంత కానుక ఇవ్వాలా దేవునికి అని అంటాం. ఒకప్పుడు ఇవ్వగలిగాం, తర్వాత ఇవ్వలేకపోతున్నాం. అంటే ధైర్యం అనేది చాలా అవసరం అండి. ఈ విశ్వాస జీవితంలో ధైర్యం కనుక మనం విడిచిపెట్టామంటే, ప్రభువు మీద కనుక విశ్వాసాన్ని విడిచిపెట్టామంటే, ఈ విశ్వాసం యొక్క పరుగు పందెంలో మనం ముందుకి కొనసాగలేము. శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే అందులో పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది అని చెప్తున్నాడండి. హెబ్రీయుల యొక్క పరిస్థితి ఆ విధంగా ఉన్నది. అందుకోసం వారికి గుర్తు చేస్తూ అంటున్నమాట గమనించినట్లయితే, మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఏం చేయమంటున్నాడంటే, ఓపికతో పరిగెత్తుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు అని అన్నాడండి. అంటే ఆయన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం అంట. ఏంటి? ప్రభువుని ఎదుట ఉంచబడినటువంటి ఆనందం ఏంటండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఎదుట ఉంచబడినటువంటి ఆనందం ఏంటి అని మన విషయాన్ని కనుక గమనించినట్లయితే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను అనేటువంటి ఆనందం అని, దాన్ని నెరవేర్చాలి అనేటువంటి ఆనందం. అంతేకాకుండా మనుషులందరినీ, సర్వమానవాళిని రక్షించబోతున్నాను నేను ఈ సిలువ మీద అనేటువంటి ఆనందం అండి. మరణం మీద విజయం సాధించబోతున్నాను అనేటువంటి ఆనందం అండి. తండ్రి కుడిపార్శ్వాన కూర్చోబోతున్నాను అనేటువంటి ఆనందం ప్రభువుకి ఉన్నది. అంటే ఆయన చేసేటువంటి పరుగు పందెంలో ఆయన గోల్ రీచ్ అయితే ఆయనకి ఏమేమి దొక్కుతాయో ఆయనకు ముందు కనబడుతుంది. మన పరుగు పందెంలో మనం విజయం సాధిస్తే, మనం పొందబోయేటువంటి విజయాన్ని కనుక, ఆ ట్రోఫీ కనుక మనకి చూడగలిగినట్లయితే మనం కూడా ఆసక్తిగా పరిగెడతాం. సో ఆ ఆనందం పొందడం కోసం ఈ పరుగు పందెంలో ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా మనం ఏం చేస్తామంటే ఓపికతో పరిగెత్తగలుగుతాం. ఇక్కడ రెండు విషయాల్ని ఆయన చెప్తూ ఉన్నాడండి. మనం గమనించినట్లయితే ఆయన ఏం చేశాడంట? ఆనందం కోసం ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడంట. ఎన్ని అవమానాలు భరించారండి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఎన్ని అవమానాలు ఆయన భరించారండి. ఆయన 33.5 సంవత్సరాల్లో ఆయన ఊరిలో వారు, ఆయన యొక్క తమ్ముళ్ళు, వాళ్ళు కూడా ఆయన్ని అవమానించిన పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఆయన యొక్క సేవలో పరిశీలన ద్వారా, శాస్త్రం ద్వారా అనేక అవమానాలు, సిలువ దగ్గర ఆయన అనేకమైన అవమానాలు పొందాడు. ఆయన ఎగతాళి చేశారు, ఉమ్మి వేశారు, అవమానించారు. నువ్వు నిజంగా యూదుల రాజువా అని చెప్పి వెటకారించారు. ఇన్ని అవమానాలు కలిగినా ఆయన ఏం చేశాడంట? దాన్ని నిర్లక్ష్య పెట్టలేదు. అంటే దాన్ని పట్టించుకోలేదు. మీరు ఏం చేస్తారో చేసుకోండి, దీని తర్వాత వచ్చే రిజల్ట్ నేను చూస్తున్నా, ఈ కష్టాన్ని నేను చూడడం లేదు, ఈ ఇబ్బందిని నేను చూడడం లేదు. ఇది చేయగలిగితే, ఈ గోల్ రీచ్ అవ్వగలిగితే, ఈ పరుగు పందెంలో ఆ ఉన్నటువంటి ఆ చివర 100 మీటర్లు కనుక నేను పూర్తి చేయగలిగితే నాకు రాబోయేటువంటి బహుమానం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి. అలా మనం ముందుకు వెళ్ళగలిగేటట్టుగా ఉండాలి. అవమానాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా క్రైస్తవ జీవితంలో ఉండాలి. క్రైస్తవ జీవితంలో అవమానాన్ని సహించడం అనేది చాలా కష్టమైనటువంటి. మనకి ఈగోలు ఎక్కువైపోయాయి. ఎవరైనా ఒక మాట అంటే దాన్ని భరించలేకపోతున్నాం. కానీ అలాంటప్పుడు మనం ఎవరిని గుర్తు చేసుకోవాలి? ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని వారిని గుర్తు చేసుకోవాలి. ఆయన పొందిన అవమానంతో పోలిస్తే నా అవమానం ఇది గొప్ప అవమానమా, దేవుని పెద్ద అవమానమా అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన బాధలు శాశ్వతం కాదు, మనకు వచ్చేటువంటి ఇబ్బందులు, అవమానాలు ఇవి శాశ్వతం కాదు. వాటిని గనక మనం అధిగమించగలిగినట్లయితే, ప్రభువు ఎలాగైతే ఆనందాన్ని పొందాడో, ఈ జీవితాన్ని నేను ముగించినప్పుడు, నా జీవికిరీటాన్ని నేను పొందినప్పుడు, నేను మరణించి నేను పరదేశకు వెళ్ళినప్పుడు, లేదా నా తండ్రిని, నా ప్రభువుని నేను కలుసుకున్నప్పుడు వారితో ఉండేటువంటి ఆనందం ఎంత గొప్పదో మనం గ్రహించాలండి. అలాగా ఈ పరుగు పందెంలో మనం ఓపికతో సహించుకుంటూ పరిగెత్తేటట్టుగా ఉండాలి. అంటే కీర్తన గ్రంథంలో మాట రాయబడిందండి. 30వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, కీర్తన గ్రంథం 30వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 5వ వచనం మనం గమనించినట్లయితే, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును,
ఆయన యొక్క దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండెను, ఉదయము సంతోషం కలుగును. మన యొక్క జీవితాల్లో మనకు వచ్చేటువంటి శ్రమలు, ఇబ్బందులు ఎలాంటివంటే అవి ఆ సమయానికే, ఆ సాయంకాలం వస్తుంది, ఆ రాత్రి ఏడుపు ఉంటుంది, కానీ ఉదయానికి ఏమొస్తుందంట? సంతోషం కలుగుతుంది. ఈ యొక్క జీవితంలో, ఈ విశ్వాస యొక్క జీవితంలో నాకు వచ్చేటువంటి శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా, అవమానాల ద్వారా ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. ఇవన్నీ తొలగిపోయేటువంటి ఒక రోజు ఒకటి ఉంది. అప్పుడు నేను నా ప్రభుతో కలిసి ఆనందించగలుగుతాను, సంతోషించగలుగుతాను, విశ్వాస వీరులు అనేకులతో నేను కలిసి ఆనందంగా జీవించగలను అనేటువంటి విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలని ఆయన కోరుతున్నాడని. అవమానాన్ని ఆయన నిర్లక్ష్య పెట్టాడు. ఆయన్ని ఎంతలా అవమానించినా దాన్ని నిర్లక్ష్య పెట్టి, ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఏం చేశాడంటే సిలువుని సహించాడండి. సిలువు మరణం అనేది మామూలు విషయం కాదండి. అంటే సిలువ ఎవరికి వేస్తారంటే రోమా పౌరులకి ఎవరికి ఆ శిక్ష వేయరండి. బానిసలకి, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేవారికి, ఎంతో గొప్ప పాపాలు చేస్తే వారికి మాత్రం ఇచ్చేటువంటి శిక్ష మాట. సో ఆ శిక్ష వేస్తున్నారు అంటే వాడు ఎంతో పెద్ద పాప అయి ఉండాలి. ఆ శిక్ష పొందిన వాడి యొక్క ఫ్యామిలీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ ఊర్లో, ఆ దేశంలో వారికి గౌరవం ఉండదండి. అలాంటి పరిస్థితి మాట. అలాంటి సిలువను కూడా ఆయన సహించాడు. 3 మేకుల మీద ఆ బాడీని వేలాడదీసినప్పుడు ఆ భారాన్ని భరించాడండి. ఆ రక్తం కారుతున్నప్పుడు దాన్ని భరించాడు. ఎందుకంటే దాని తర్వాత కలగబోయేటువంటి ఆనందం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడనేది మనం గమనించాలి అన్నాడు. 3 నుంచి 4 వచనాలు మనం గమనించుకున్నట్లయితే అక్కడ ధరించిన తర్వాత నిర్లక్ష్య పెట్టి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హెబ్రీయులారా గుర్తుపెట్టుకోండి, మీరు భయపడుతున్నారేమో, అలసిపోతున్నారేమో, ఆ భారాలని విడిచిపెట్టండి, సులువుగా చిక్కులు పెట్టండి. పాపం నుంచి మీరు కనుక దూరంగా ఉన్నట్లయితే ఈ విశ్వాస పరిణయంలో విశ్వాసానికి కర్త అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని చూడండి. ఆయన సిలువను సహించాడు, అవమానాలను నిర్లక్ష్యం చేయకుండా ఉన్నందున ఆయనకు వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే తండ్రి కుడిపార్శ్వాన ఆయన కూర్చొని ఉన్నాడు. అటువంటి ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఎక్కడికైతే వెళ్ళాడో తర్వాత మనందరం కూడా ఆయన యొక్క తండ్రి సన్నిధికి ప్రభుతో పాటు మనం కూడా వెళ్తాము. ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ లోకంలో పరిగెత్తేటప్పుడు మనకు వచ్చేటువంటి కష్టాలు, ఇబ్బందుల విషయాల్లో భయపడద్దు. రిజల్ట్ గురించి చూడండి. ప్రభు ఎన్ని కష్టాలు, అవమానాలు భరించాడో అంతగా ఆయన హెచ్చించబడ్డాడు. ఎంతగా హెచ్చించబడ్డాడండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి మనం చూసుకున్నట్లయితే తీసిన వారు చదవండి. ఎఫెసీ 1వ అధ్యాయం 20 నుంచి. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుని పెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించెను. సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నిలుచున్న వారి పరిపూర్ణత అని ఎంతగా హెచ్చించాడో ఆ 3 వచనాల్లో వివరిస్తున్నాడు. ప్రభువుని దేవుడు ఎంతగా హెచ్చించాడో చూస్తున్నాం. ఆయన 33.5 సంవత్సరాల యొక్క జీవితంలో ఆయన ఓపికగా పరిగెత్తినందుకు ఆయన పొందినటువంటి రిజల్ట్ ఏంటంటే ఆయన దేవుడు ఎంతగా హెచ్చించాడు అనేది ఆ 3 వచనాల్లో మనం గమనిస్తూ ఉన్నమాట. సో విశ్వాసం యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా పరిగెత్తాల్సినటువంటి అవసరత ఉన్నది. 3వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయన తలంచుకోండి అన్నాడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే అలసట పడకయు విసుగకయు అన్నాడండి. అంటే ఈ యొక్క విశ్వాస జీవితంలో, ఈ పరుగు పందెంలో కొంతకాలం పరిగెట్టిన తర్వాత ఏమొస్తుందంట? అలసట అనేది వస్తుంది. ఆ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు అలసిపోవద్దు, సొలసిపోవద్దు. ఎందుకంటే మన విశ్వాసానికి కర్త అయినటువంటి యేసుక్రీస్తుని చూడండి. మీకు ఏదైనా భారం ఉంది, మీకు ఏదైనా ఇబ్బంది ఉందంటే అది మొదట ప్రభువు మీద పెట్టండి. ఆయన దాన్ని భరిస్తాడు. మీరు ముందుకు వెళ్ళండి. మీ విశ్వాసం అలసిపోతుందేమో మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలండి. ఏ విషయాల్లో నేను అలసిపోతున్నానండి? దేవుని సన్నిధికి రావాలనే విషయంలో అలసట ఏమైనా ఉన్నదా? మనకి యాక్టివ్గా వస్తున్నామా?
దేవుని యొక్క సేవలో, దేవుని మందిరానికి వచ్చేటువంటి పనిలో చాలామందికి అలసటండి. ఒక ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాలన్నా కూడా ఎవరు మెట్లు ఎక్కుతారులే, అలసిపోతాను అనేటువంటి శారీరకం చూస్తున్నాం. మరి ఆత్మీయంగా చాలామంది అలసిపోతున్నారండి. అక్కడ అలసిపోవడం ఆ నెక్స్ట్ రాయబడిన మాట మనం చూసుకున్నట్లయితే విసుగకి అని అన్నాడండి. ఈ విసుగకు అనే మాట మనం గమనించినట్లయితే ఎప్పుడు వస్తుందండి విసుగు అనేది? క్రైస్తవ జీవితంలో ఎప్పుడు వస్తుంది విసుగు? ఫర్ ఎగ్జాంపుల్, నాకు చిన్నతనం స్కూల్ డేస్లో ఈ ఫిజిక్స్ అన్న, మ్యాథ్స్ అన్న, ఇంగ్లీష్ అన్న చాలా చిరాకండి. పుస్తకం తీసి చదివితే అది అర్థం అవ్వలేదంటే ఆ విసుగు వచ్చిందంటే పుస్తకం ఇసురు కొట్టేస్తాను అనమాట. ఆ విసుగు వచ్చేది, మనకు అర్థం కాదు ఎంత చదివినా. మరి ఆత్మీయంగా విసుగుదల వస్తే ఏం చేస్తామండి? ఆత్మీయంగా విసుగుదల వస్తే దేవుని సన్నిధికి రావడం తగ్గిస్తాం, బైబిల్ చదవడం మానేస్తాం, బైబిల్ చదవండి, ప్రార్థన చేయమండి. ఒకసారి మనం ప్రశ్నించుకుందాం, రోజులో ఎన్నిసార్లు మనం దేవునితో మాట్లాడగలుగుతున్నాం, దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నాం, వాక్యం పట్ల ఆసక్తి చూపించగలుగుతున్నాం, సంఘం పట్ల ఆసక్తి చూపించగలుగుతున్నామా లేదా ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఆసక్తి తగ్గిపోయినా, అలసిపోయినా, మనలో గనక విసుగుగా గనక స్టార్ట్ అయిందంటే ఆత్మీయంగా మనలో కొన్ని లక్షణాలు బయటపడతాయి. మనం దేవుని సన్నిధి కొంచెం దూరంగా వెళ్తూ ఉంటాం అన్నమాట. ఆ లక్షణాలు నాలో ఉన్నాయంటే ఈ విశ్వాస యొక్క పరుగు పందెంలో నేను అలసిపోతున్నానంటే నేను ఏదో భారాన్ని మోస్తున్నాను, ఏదో పాపం నాలో అడ్డుగా ఉంది, అందువల్ల నాకు అలసట వస్తుంది. తర్వాత ఏమొస్తుందంటే విసుగు వస్తుందన్నమాట. ఈ భారము వీటన్నిటి ద్వారా ఏమొస్తుందంటే విసుగు వస్తుంది. ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నా మొర వినడం లేదు, దేవుడు నా మొర ఆలకించడం లేదు. ఎందుకు? వచ్చి ఏం ప్రయోజనం? వస్తే ఏం లాభం? ఇలాంటి మనస్తత్వాలు ఏర్పడతాయి. దాని ద్వారా ఈ విశ్వాస పరుగు పందెంలో మనం ముందుకెళ్ళలేం. ఆత్మీయంగా కనుక విసుగు వచ్చిందంటే మాత్రం అది చాలా ప్రమాదకరమైనది. దేవుని నుంచి, దేవుని సన్నిధి నుంచి దూరం చేసే అవకాశం ఉంది. కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దేవుని వాక్యం విషయంలో, సంఘం విషయంలో, పరిచర్య విషయంలో, కార్యక్రమాల విషయంలో నేను విసుక్కోకుండా పని చేయాలి. మరి ముఖ్యంగా యవనస్తులు విసుక్కోకుండా పని చేయాలి. ఆ విసుగు అనేది ఉండకూడదు. దేవుని పని అంటే నాకు ఆసక్తి రావాలి తప్ప విసుగు వస్తుంది అంటే మాత్రం నేను ఈ యొక్క ఆత్మీయ యొక్క విశ్వాసమైనటువంటి పరుగు పందెంలో నేను వెనక్కి లాగబడుతున్నాను, పరిగెత్తడం లేదు, అపవాది నన్ను ఎక్కడో వేరే దారిలో తీసుకెళ్తున్నాడు అని చెప్పి మనల్ని మనం ఒకసారి విమర్శించుకోవాలని. యెషయా గ్రంథం మనం గమనించినట్లయితే 40వ అధ్యాయము 30 నుంచి 31 వచనాలు మనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 30 నుంచి 31 వచనాలు మనం చూసుకున్నట్లయితే, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనులు తప్పక త్రుట్టిల్లురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసెల్లక నడిచిపోదురు. అంటే ఎవరైనా సరే బాలురైనా సొమ్మసిల్లిపోతారు, యవనస్తులైనా తొట్టిల్లిపోతారంట. కానీ ఎవరి వైపు అయితే మనం చూస్తూ, యెహోవా కొరకు అయితే ఎవరైతే ఎదురు చూస్తారో, దేవుని కోసం ఎవరైతే ఎదురు చూస్తారో, ఎవరైతే ప్రభువు మీద విశ్వాసం ఉంచి నడుస్తారో వారికి ఈ అలసట, ఈ విసుగు రాకుండా ఏం చేస్తారంటే పక్షిరాజు యవనం వల్లే ఆయన ఏం చేస్తారంటే రెక్కలు దయచేస్తూ ఆయన అలయకుండా పరిగెత్తగలిగేటట్టుగా, సొమ్మసెల్లకుండా నడిచిపోయేటట్టుగా శక్తిని చేస్తాను అంటున్నాడు. అంటే ఎవరి మీద మనం విశ్వాసం ఉంచాలండి? దేవుని మీద మన యొక్క విశ్వాసం ఎప్పటికీ తగ్గకూడదు. సంవత్సరాలు గడిచే కొలది బాప్తీసం పొందిన అప్పటి నుంచి మనల్ని మనం ప్రశ్నించుకుంటే నా విశ్వాస స్థాయి పెరుగుతుందా, పడిపోతుందా? మనం ఏంటంటే పెరిగితే బాగానే ఉంటుందండి, పడిపోతుందంటే పాయింట్అవుట్ చేయడానికి చూస్తామండి. ఇగో వీళ్ళ వల్ల వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, ఈ కార్యక్రమం జరగలేదు, ఆ కార్యక్రమం జరగలేదు. మరి నేనేం చేస్తున్నాను? ఎవరి విశ్వాసం వారు కాపాడుకోవాలండి. వాళ్ళని వీళ్ళని దేవుడు అడగడండి. నేను నిన్ను రక్షించా, నువ్వు నా మీద విశ్వాసం ఉంచుంటే నువ్వు ఎలా ఉండేవాడో నన్ను అడుగుతాడండి. అంతే తప్ప నువ్వు ఏ సంఘంలో ఉన్నావో, ఏ వ్యక్తి మీద డిపెండ్ అయ్యో, లేదా కుటుంబం మీద డిపెండ్ అయ్యో అని అడగడండి. నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి. ఎలా ఉన్నా సరే నాతో పాటు ఉన్న వాళ్ళ విశ్వాసంలో పడిపోతుంటే వాళ్ళని లేవనెత్తగలిగేటట్టుగా నేను ఉండాలి అనే క్రైస్తవ జీవితంలో మనం గురిగా పెట్టుకోవాలండి. వీళ్ళు గురి వ్యక్తుల మీద లేదు. ఎవరి మీద పెట్టుకోమంటున్నాడు? క్రీస్తు ప్రభు మీద పెట్టుకోమంటున్నాడు. తండ్రిని దేవుని మీద మీ గురి పెట్టుకోండి, ఆయనే మీకు బలాన్ని, శక్తిని ఇస్తాడు, మీరు అలసిపోరు, సొలసిపోరు అని వారికి ఆదరణ మాటలు దయచేస్తూ ఉన్నారండి. సో ఆత్మీయంగా మనం విసుకోకుండా ఆయన్ని ఏం చేయాలంటే తలంచుకోండి అన్నాడండి.
అంటే తలంచుకోండి అనే మాటకి గ్రీక్లో రాయబడిన మాట ఏంటంటే అనలోగిస్తాన్ అనేటువంటి మాట రాశారు. దానికి అర్థం ఏంటంటే మ్యాథమెటిక్స్ అర్థం ఏంటంటే కౌంటింగ్, యాడింగ్, కంపేరింగ్ అండి. అంటే ఏం చేయాలంటే లెక్క వేయడం, జోడించడం లేదా సరిపోల్చుకోవడం. సో మీరు ఏం చేయాలంటే ఆయన తలుచుకోండి, క్రీస్తు మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి అంటున్నమాట. మీరు అలసిపోయినప్పుడు, మీలో విసుగు వచ్చినప్పుడు, మీరు ఇబ్బందిగా ఫీల్ అయినప్పుడు మీరు ఎవరితో కంపేర్ చేసుకోమంటున్నాడు, ఎవరిని తలుచుకోమన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తుని తలుచుకోండి. ఆయన తలుచుకుంటే అప్పుడు మీరు ఏమవుతారు? ముందుకు సాగగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరెస్ట్ పర్వతం ఎక్కడం అనేది సులువైన విషయమా? చాలా కష్టమైందండి. నిర్ణయించుకున్నాం ఎక్కుదాం అని చెప్పి, సగం దూరం వెళ్ళాం, అలసిపోయాం, ఇంకా నా వల్ల కాదు, దిగిపోవాలి అని అనుకున్నాను. అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే అంతకు ముందు ఎక్కిన వాళ్ళు స్టోరీలు మనం చదవాలన్నమాట. ఆ పరిస్థితి ఎలా ఉంటాయో దాని మీద స్టడీ చేసేటప్పుడు కొంతమంది ఎక్కిన వాళ్ళు ఉన్నారు, హ్యాండిక్యాప్డ్స్ కూడా ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు గుర్తు చేసుకున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? వాళ్ళే చేయగలిగినప్పుడు నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని చెప్పి మనం మోటివేట్ చేసుకోవచ్చు. ఈ విశ్వాస జీవితంలో మనకి అలసట వచ్చినా ఏదొచ్చినా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనం తలుచుకోవాలి. ఆ ముందు వచనంలో చెప్పబడినట్టు 1వ వచనంలో చెప్పబడినటువంటి ఎవరు విశ్వాస వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తలుచుకోండి, వాళ్ళ యొక్క జీవితాలు తలుచుకోండి. అప్పుడు మనకేమొస్తుందంటే మోటివేషన్ వస్తుంది. వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏంటంటే వాళ్ళ దగ్గర ఇలాంటి బైబిల్ లేదండి, అపోస్తుల పరిచర్య ఏంటో తెలియదండి, క్రీస్తు యొక్క మాదిరి లేదండి. మనకి ఇవన్నీ ఉన్నా, మాన్యువల్ ఉన్నా, ఎలా వెళ్ళాలో, ఎక్కడ ఎలా తప్పించుకోవాలో అన్నీ ఉన్నా కూడా మనకి ఏమొస్తుందంటే అలసట, విసుగు అనేది వస్తుంది. కానీ వాళ్ళ పరిస్థితి, వాళ్ళు వాటన్నిటిని అధిగమించారు, పడిపోయారు శోధనలో, దాన్ని జయించారు, వాళ్ళు చివరి స్థానాన్ని చేరుకున్నారు. వాళ్ళే చేయగలిగినప్పుడు ఈరోజు పరిశుద్ధాత్మ నాలో నివసిస్తున్నప్పుడు నేను ఎందుకు చేయలేను, నేను ఎందుకు కొనసాగించలేను, నేను ఎందుకు నా పరుగుని చివరి వరకు నేను తీసుకెళ్ళలేనని మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నమాట. సో ఆయన తెలుసుకోవాలి. మనకు వచ్చేటువంటి ఎదురయ్యేటువంటి తిరస్కారమైన, అవమానమైన, బాధైన వేటిని కూడా మనం లెక్క చేయకుండా ఆ బాధలన్నింటినీ మనం భరిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్తూ ఉన్నాడండి. సో మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసిగిగు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయన తలంచుకోండి. ఎవరి పాపాత్ములని? ఆయన సిలువ వేయడానికి కారణమైన వాళ్ళని, శాస్త్రులు, పరిచయులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు, వీళ్ళందరూ వాళ్ళు గొప్పలుగా చెప్పడం లేదు. ఏమంటున్నాడు? పాపాత్ములు అని అంటున్నాడండి. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి తన జీవితంలో ఎదురైనటువంటి శ్రమలు, వేదనలు, అవమానాలు, వాటన్నిటినీ కనుక మనం గమనించినట్లయితే నాకు వచ్చేటువంటి కష్టము, నాకు వచ్చేటువంటి అవమానము, నాకు వచ్చేటువంటి ఇబ్బంది, అది అసలు ఇబ్బందేనా? మనం కంపేర్ చేసుకుంటే ఎంత పర్సంటేజ్ వస్తుంది? యేసుక్రీస్తు కంపేర్ చేసుకుంటే ఒక 1% ఉంటుందా? 10% ఉంటుందా? వద్దు. మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు, మీకు వచ్చిన కష్టాన్ని మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నారు తప్ప మీరు కంపేర్ చేసుకోవడం లేదు. కంపేర్ చేస్తే మీకు అర్థమవుతుంది మనకు వచ్చిన కష్టం ఏంటో, మనకు వచ్చిన ఇబ్బంది ఏంటో, మనకు వచ్చిన అవమానం ఏంటో. సో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మీరు తలంచుకొని ముందుకు పరిగెత్తండి అని అంటూ అక్కడ 4వ వచనంలో అంటున్న మాట మనం గమనించినట్లయితే, మీరు పాపముతో పోరాడట్లో రక్తం కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అని అన్నాడు. ఆ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రక్తం కారునంతగా మనం ఎదిరించలేదంట. అంటే ఒక బాక్సింగ్ పోటీ అయ్యింది అనుకోండి, మొదటి దెబ్బకే పడిపోతే ఆ గెలవాలంటే ఏమవుతుందండి? బాక్సింగ్ పోటీలో రక్తాలు రావాలండి, అప్పుడే గెలుపు ఓటమి ఉంటుంది. మొదటి దెబ్బకి అమ్మ నొప్పి వచ్చేస్తే ఈ విశ్వాస పరుగు పందెంలో మన పరుగు అలాగ ఉందండి. ఓ శ్రమ వస్తే అమ్మో నేను పరిగెత్తలేను, ఓ ఇబ్బంది వస్తే అమ్మో నేను పరిగెత్తలేను అలా అంటున్నారు. మీకు వచ్చే శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు క్రీస్తుతో కంపేర్ చేస్తే అసలు ఇది కానే కాదంటూ అసలు మీరు ఎలా శ్రమ పడుతున్నారో చెప్తున్నారు, కంపేర్ చేస్తున్నారు. మీరు ఎలాగంటున్నారు? 4వ వచనంలో మీరు పాపముతో పోరాడే విషయంలో రక్తం కారేంతగా ఇంకా మనం పోరాడలేదు అని అంటున్నాడు. యేసుక్రీస్తు వారు రక్తం కారేటట్టుగా పోరాడారు. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తే రక్తం చెమటలాగా కారిందని అన్నాడు. సిలువ మీద ఆయన రక్తాన్ని దారపోసాడండి. ఒంటిలో ఒక్క రక్తపు చుక్క కూడా లేకుండా కార్చేయడండి. బల్లితో పొడిచినప్పుడు రక్తము, నీళ్లు కారినాయంట. అంటే ప్రభువుని అవమానించినటువంటి విషయంతో పోల్చుకుంటే, ఆ ఇబ్బందులతో పోల్చుకుంటే మనకు వచ్చిన కష్టము, అవమానం గొప్పదా? కొరడాలతో చీల్చేస్తే శరీరం చీలిపోయిందండి.
అలాంటి పది మనమేనా ఫేస్ చేసామా? మహా అయితే చెంప మీద కొట్టుంటారేమో. అంటే మనం అవమానాలు సహించడానికి సిద్ధంగా లేవు, బాధలను సహించడానికి మనం సిద్ధంగా లేవు, కష్టాన్ని ఓర్చుకునే విషయంలో మనం సిద్ధంగా లేవు. ఏమీ కలగకూడదు, మనకు ఆశీర్వాదాలు వస్తే మాత్రం చాలు, క్రైస్తవంలోకి వస్తే ఆశీర్వాదాలు వస్తే చాలు అనేటట్టుగా మనం బ్రతుకుతాం. ఈ క్రైస్తవ యొక్క జీవితంలో, విశ్వాసంలో, పోరాడే విషయంలో, ఈ పరుగు పందెంలో మనకు అన్నీ వస్తాయి, అన్ని ఇబ్బందులు కష్టాలు వస్తాయి. వీటన్నీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఏంటి నాకు ఇంత కష్టం అని చెప్పి దేవుడికి మొరపెట్టుకోకుండా ఒకసారి కంపేర్ చేసుకోవాలి. ప్రార్థన చేసే ముందు ఆయనకి, ప్రభువుకి, నాకు ఒకసారి నేను కంపేర్ చేసుకుని అప్పుడు నేను ప్రార్థన చేయాలన్నమాట. ప్రభువా, ఇగో నీ కష్టంతో పోలిస్తే నా కష్టం ఎంతదయ్యా, కానీ నేను బలహీనుడిని, ఓర్చుకోలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, నువ్వు ఏదైనా నాకు సహాయం చేయి తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. మనం ఆ కంపేర్ చేయం. నాకు చాలా కష్టం వచ్చింది, నాకు చాలా ఇబ్బంది వచ్చింది, నాకు ఎంతో అవమానం అయిపోయింది, నేను నా అది ఎక్కువైపోయిందండి. ఆ సెల్ఫ్ ఎక్కువైపోయిందండి. ఆ పక్కన క్రీస్తుని పెడితే అర్థమవుతుంది అన్నమాట. నేనెంత, నా బ్రతికెంత, అసలు నాకు ఏం విలువ ఉందనేది అక్కడ మనకి అర్థమవుతుంది అన్నమాట. సో రక్తం కారేంతగా మనం ఎదిరించకుండా ఉన్నమాట. ఎదిరించేటట్టుగా మనం ప్రతి ఒక్కరూ కూడా బ్రతకాలనేది ఆయన కోరుకుంటూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మనం చూసుకున్నట్లయితే, అపోజిట్ పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మనం గమనించినట్లయితే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ ఏమవుతారండి? హింస పొందుతారు. ఆ హింసలు సహించాలి, ఆ అవమానాలు సహించాలి. వీటన్నిటిని సహిస్తే నెక్స్ట్ మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఉంటుంది. ఇవేవీ కాకుండా బైపాస్ ఏం లేదు, ఇవన్నీ బైపాస్ చేసుకుని వెళ్ళిపోవడానికి లేదు. ఒకేసారి 10వ మెట్టు ఎక్కేస్తానంటే అవ్వదు. వీటన్నిటిని భరించుకుంటూ వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంతవరకు ఈ పాఠాన్ని మనం గ్రహించాం. ఇప్పుడు విశ్వాస జీవితంలో మనం పరిగెడుతున్నామా, ఆగిపోయామా? ఒకవేళ ఆగిపోతే మనం రీస్టార్ట్ చేయాలండి. ఈ రోజు నుంచి ఆ విశ్వాస పరుగుని రీస్టార్ట్ చేయాలి. ఒకసారి మనల్ని మనం ఊహించుకోవాలన్నమాట. నేను ఒక స్టేడియంలో, ఒక పరుగు పందెంలో ఉన్నాను. పరుగుని నేను ఒకప్పుడు ప్రారంభించా, నాకు వచ్చిన శ్రమలు, వేదనల వల్ల నేను దాన్ని విడిచిపెట్టా. ఇప్పుడు నేను పరుగుని ప్రారంభిస్తాను, మరలా నేను రీస్టార్ట్ చేస్తానని చెప్పి మనం ఆ మ్యారథాన్లో కూర్చోవాలండి. కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది, గన్ ఫైర్ అవుతుంది, అప్పుడు పరిగెత్తాలి. దీనికి ముందు మనం ఏం చేయాలంటే, మొదట చుట్టూ చూడాలండి. విశ్వాస జీవితంలో ఆ రన్నింగ్ దీంట్లో మనం ఆ ర్యాంప్ మీద మనం ఉన్నప్పుడు, ఆ ట్రాక్ మీద మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే చుట్టూ చూడాలి. చుట్టూ చూస్తే మనకి ఎవరు కనబడతారు? విశ్వాస వీరులు మేఘం వల్లే మనల్ని ఆవరించినట్టుగా కనబడతారు. ఏబేలు చెప్తాడు, దేవునికి శ్రేష్టమైనది ఇవ్వు, అంతేగాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకు. అవసరమైతే నీ కుటుంబం నిన్ను ద్వేషించినా, నేను చంపేసినా చచ్చిపో తప్ప నువ్వు పరుగు మాత్రం ఆపద్దు అని ఎంకరేజ్ చేస్తాడండి. నెక్స్ట్ ఎవరు ఉన్నారండి ఏబేలు తర్వాత? హానోకు ఉన్నాడండి. హానోకు ఏమంటాడండి? నేను దేవునితో నడిచిన వాడిని, లోకమంతా పాపంతో ఉన్నా నేను వాళ్ళతో స్నేహం చేయకుండా దేవునితో నడిచి వెళ్ళాను. నువ్వు కూడా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండు. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే నువ్వు ఆయనతో కూడా నడవగలుగుతావు. ఈ చుట్టూ వచ్చేటువంటి అవమానాలు అటు పట్టించుకోవద్దని అంటాడండి. నోవాహు అయితే, ఇగో నేను నా కుటుంబం రక్షించగలిగాం, ఎందుకంటే దేవుని మీద మేము విశ్వాసం ఉంచాం, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశాను అంతే తప్ప ఇది ఎందుకు, ఈ కొలత ఇలాగే ఎందుకు చేయాలి, దీన్ని ఇలాగే ఎందుకు కట్ చేయాలని ఆయన అడగలేదండి. గుడ్డిగా ఆయన నమ్మాడండి. ఇగో నువ్వు పరుగు పందెంలో నువ్వు పరిగెడుతున్నావా, నాలా నువ్వు పరిగెత్తు, ప్రశ్నించకుండా ఒబే చేస్తూ పరిగెత్తు అని అంటాడండి. అబ్రహాం, ఇగో నా దేశాన్ని నేను విడిచిపెట్టి వచ్చేసా, నా బంధువులు నేను విడిచిపెట్టి వచ్చేసా, దేవుడు అడిగితే నా కొడుకును కూడా నేను బలివ్వడానికి సిద్ధపడ్డాను. నువ్వు నీ యొక్క విశ్వాస జీవితంలో దేవుడు నిన్ను పిలిస్తే వచ్చే, ప్రశ్నించొద్దు, అవసరమైతే నువ్వు ఏదైనా కోల్పోవడానికైనా సిద్ధంగా ఉండేటట్టుగా నువ్వు ఉండు అని అంటున్నాడు. దావీదని అడిగితే ఏం చెప్తాడండి? విశ్వాసంలో నేను ఒకటి బలంగా ఉన్నాను, పాపం చేశాను, అయినా సరే దేవుడు నన్ను కరుణించి మరొక అవకాశం ఇచ్చాడు. నువ్వు పాపం చేసి నువ్వు పడిపోయావా, నువ్వు దేవుని క్షమాపణ అడుగు, మరలా ఇంకెప్పుడు ఆ పాపం వైపు చెయ్యననేటట్టుగా నువ్వు తిరిగి చూడు, నీ విశ్వాసాన్ని కొనగ చేయి, దేవుడు నీకు సహకరిస్తాడు, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నివసించగలుగుతావు, హృదయానుసారుడిగా ఉండగలుగుతావు అని చెప్తాడు. అలా ప్రతి ఒక్కరి యొక్క విశ్వాస జీవితం మనకు మాదిరిగా ఉంటుందండి. మోషే అడిగితే ఏం చెప్తాడండి? ఓపికగా ఉండు, సహనంగా ఉండు, నువ్వు అడిగింది నీకు ఇవ్వకపోయినా సరే దేవుని మాటకి నువ్వు
లోబడి ఉండు అన్నాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ నడిపించడం మామూలు మాట కాదు, మామూలు విషయం కాదు. ఎన్ని అవమానాలు వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి. దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడండి, నేను కనాన్ని వెళ్ళాలని అనుకుంటే ఇగో నువ్వు నా మాట అంగీకరించలేదు, నువ్వు వెళ్ళావు అన్నాడు. అయిపోయింది, వదిలేయాలి కదా, వదిలేదు. నెక్స్ట్ ఏం చేయమన్నాడు, ఇగో యెహోషువకు బాధ్యతలు అవి చెప్పాను. అడిగింది ఇవ్వలేదు, ఇంకో పని చేయంటే ఎలా ఉంటుంది? నేను అడిగింది ఇవ్వలేదు, ఇంకో పని చెప్తే అవసరం లేదు, నేను వెళ్ళిపోతానండి. నేను అడిగింది ఇవ్వకుండా ఇంకో పని చెప్తే ఏంటి అంటే, ఆ విశ్వాస వీరులందరూ మనకు మాదిరిగా ఉన్నారండి. మన చుట్టూ వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారండి. పడిపోవద్దు, అలిసిపోవద్దు, కష్టపడకద్దు, భారాన్ని తీసివేసే, పాపం విషయంలో జాగ్రత్తగా ఉండు, పరిగెత్తండి, పడిపోకండి, మా జీవితాలు చూడండి, మాకు ఎలాంటి మాదిరి లేదు, మా దగ్గర లేఖనాలు లేవు, మాకు ప్రభువైన యేసుక్రీస్తు లేరు, మీ దగ్గర అపోస్తలుల బోధ లేదు, అయినా మేము చివరి వరకు వెళ్ళగలిగామంటే మా దేవుడు మనకు రక్షించాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని కాపాడతాడు, ఇగో మీకు పరిశుద్ధాత్మని దేవుడు దయచేశాడు, మీ విశ్వాసాన్ని కొనసాగించండి అని అంటారు. సో చుట్టూ చూసాం, తర్వాత ఏం చేయాలంటే మనలోకి మనం చూసుకోవాలండి. పరిగెత్తే ముందు మనలోకి మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. మనలోకి మనం చూసుకున్నప్పుడు ఏమైనా భారం ఉందా, దేవుని కంటే ఎక్కువగా దేనికైనా నేను విలువనిస్తున్నానా, దేవుని కంటే ఎక్కువగా నేను ఏదైనా స్థానంలో నేను పెట్టుకున్నానా, ఆ డబ్బైనా, భార్య అయినా, పిల్లలైనా, ఉద్యోగమైనా, ఇంకేదైనా సరే, పరువు ప్రతిష్టలు, కులాలు, ఇవేవి కాదు, నా దేవుడే మొదట ఉండాలి, ఈ భారాలు ఏవి నా మొదట ఉండకూడదు అని చేసుకుని సులువుగా పాపానికి తీసుకెళ్లేటువంటి లక్షణాలు నాలో ఏమైనా ఉన్నాయా, సులువుగా పాపంలో పడిపోయేటటువంటి లక్షణాలు నాలో ఏమైనా ఉంటే వాటిని నేను ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. సో చుట్టూ చూసినట్లయి విశ్వాస వీరులందరూ మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మనలోకి మనం చూసుకోవాలి, నాలో ఏమైనా భారం ఉందా, నాలో ఏమైనా పాపం ఉందా, ఉంటే దాన్ని విడిచిపెట్టాలి. తర్వాత ఏం చేయాలంటే పైకి చూడాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మన కోసం ఆయన యొక్క విశ్వాసాన్ని, అంటే మనం ఆయన పట్ల ఉంచినటువంటి విశ్వాసాన్ని మనం చూసుకోవాలండి. నా కోసం నా ప్రభు ప్రాణాన్ని ఇచ్చాడు, ఆ ప్రాణాన్ని తెగించాడు ఆయన, ఆ ప్రాణాన్ని తెగించిన ఆ రక్తాన్ని ద్వారా నేను కడుగబడ్డాను, ఆ రక్తానికి అవమానం కలగకుండా, ప్రభువుకి అవమానం కలగకుండా ప్రభు యొక్క మార్గంలో నేను పరిగెడతాను అని చెప్పి పరిగెత్తాలండి. తర్వాత ముందుకు చూడాలండి, వెనక్కి చూడకూడదు. ముందుకు చూసినప్పుడు ఆ ముందు పరిగెత్తే విషయంలో రక్తం కారేంతగా పరిగెత్తడానికి మనం ముందుగా సిద్ధపడాలి. అదేమి పూలతో వేసినటువంటి ట్రాక్ కాదు, రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవి గుచ్చుకున్నా, ఎంత ఇబ్బంది పెట్టినా నేను ఆగిపోను, వెనక్కి వెళ్ళిపోను, పరిగెడతాను. 4వ వచనంలో చెప్పాడు, మీరు ఇంకా రక్తం కారినంతగా శ్రమ పొందలేదు, నేను రక్తం కారేటట్టుగా నేను శ్రమ పొందడానికి కూడా నేను సిద్ధపడి ఉన్నాను. ఈ విశ్వాసం యొక్క పరుగు పందెంలో నేను పరిగెడతాను. నా భారం, నా ఇబ్బంది ఏమున్నా అంతా కూడా నా ప్రభువుకి నేను అప్పచెప్తాను, ఆయన నన్ను తీసుకువెళ్తాడు, ఆయన నాకు మాదిరిగా ఉన్నాడు అని చెప్పి ఆ ఫినిషింగ్ లైన్ని మనం చేరుకోవటట్టుగా మనం పరిగెత్తాలి. సో విశ్వాస జీవితంలో విశ్వాసాన్ని కొనసాగించడం అనేది మామూలు విషయం కాదు. చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా అవమానాలు వస్తాయి, చాలా ఆటుపోట్లు వస్తాయి. వీటన్నిటి విషయంలో నా వైఖరి ఎలా ఉంది, నా ప్రభువుని నేను మర్చిపోతున్నానా, ఆయన వైపు నేను లక్ష్యం పెట్టుకోకుండా ఇంకేదైనా నేను లక్ష్యం పెట్టుకున్నానా, నేను విశ్వాసంలో తొలగిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి మనం ఏం చేయాలంటే పరిగెత్తాలండి. అంటే మొదట మనల్ని మనం సెల్ఫ్ విమర్శన చేసుకోవాలండి. ప్రతిరోజు ఏం చేయాలంటే గుర్తించాలండి, మనలో ఏం లోపం ఉందో మనం గుర్తించాలండి. అంటే ఒక సమయాన్ని ఛాలెంజ్ పెట్టుకొని నాలో ఏం భారం ఉంది, ఎందుకు నేను ఆసక్తి తగ్గుతుంది, అది భారమా పాపమా అని నేను గుర్తించుకోవాలండి. 2 విడిచిపెట్టాలండి. నాలో ఒక చెడు అలవాటు నాకు ఏదైనా ఉంది అని గుర్తించినప్పుడు ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే దాన్ని విడిచిపెట్టి ముందుకు కొనసాగించాలండి. తర్వాత ఏం చేయాలంటే కాన్సన్ట్రేషన్ ఉండాలంటే కేంద్రీకరించుకోవాలండి. నా టార్గెట్ ఏంటి, ఎక్కడికి నేను వెళ్ళడానికి వచ్చాను, ఏం సాధించడానికి నేను వచ్చానని ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఆత్మీయమైన టార్గెట్. డైలీ టార్గెట్లు అందరికీ ఉంటాయి, స్కూల్లో ఉండే వాళ్ళకి టార్గెట్లు ఉంటాయి, ఉద్యోగంలో ఉండే వాళ్ళకి టార్గెట్లు ఉంటాయి, అందరికీ టార్గెట్. మరి ఆత్మీయ జీవితంలో నా టార్గెట్ ఏంటి, ఆ టార్గెట్ నేను పూర్తి చేయగలనా, క్రీస్తుని మాదిరిగా పెట్టుకొని నా జీవితం చివరి వరకు వీటన్నిటిని అంగీకరించుకుంటూ, వీటన్నిటిని సహించుకుంటూ, వీటన్నిటిని భరించుకుంటూ నేను వెళ్ళగలనా లేదని మనం కేంద్రీకరించుకొని తర్వాత ఏం చేయాలంటే ఆ పరుగు పందెంలో మనకు కావాల్సింది ఏంటంటే ఓర్పు, సహనం అనేది చాలా అవసరం.
ఆ ఓర్పు సహనం ఉన్నప్పుడు మనం ఏం చేసుకుంటాం అంటే సహించుకుంటాం. నాకు ఏదైనా కష్టం వచ్చినా, హింస వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా కూడా నేను సహించుకుంటాను అనేటువంటి మనస్తత్వం వస్తాను. చివరిగా 2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం మనం చూసుకున్నట్లయితే, కొరింథీ 10:13 మనం చూసుకున్నట్లయితే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ ఆయన మిమ్మను శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయను అన్నాడు. అంటే సాధారణంగా వచ్చేవే వస్తున్నాయి తప్ప ఎక్స్ట్రీమ్లు ఏవి కూడా మనకు రాలేదు. యోబు లాంటి పరిస్థితి వచ్చిందా మనకి? అది ఎక్స్ట్రీమ్ అండి. ఆ పరిస్థితి రాలే. అయినా కూడా అక్కడ మనకి ఇస్తున్న హింట్ ఏంటంటే అందులో నుంచి తప్పించుకునే మార్గం కూడా ఆయన కలుగు చేస్తాడంట. ఆ మార్గాన్ని మనం గుర్తించగలిగేటట్టుగా ఉండాలి, సహించుకోగలిగేటట్టుగా ఉండాలి అని అంటారు. చివరిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికే 9వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 24-25 వచనాలు మనం గమనించినట్లయితే, కొరింథీ 9వ అధ్యాయం 24-25, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తురు కానీ ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి. ఏమంటున్నాడండి? బహుమానం పొందేటట్టుగా పరిగెత్తాలండి. అంతే తప్ప అలా వెళ్ళిపోనీలే మనం వెళ్దాం అనేటట్టుగా ఉండకూడదు. నేను బహుమానం పొందాలి, జీవ కిరీటాన్ని పొందాలి. ఇందులో ఫస్ట్ సెకండ్ అనేవి ఉండదండి. ఎవరైతే చివరి వరకు కొనసాగిస్తారో ప్రతి ఒక్కరికి బహుమానం ఉంటుందండి. ఆ చివరి ఫినిషింగ్ లైన్ వరకు మనం వెళ్ళగలగాలి. సో ఆ వెళ్ళగలగాలి అంటే పరిగెత్తాలి. ఈ పరిగెత్తే పరుగుల్లో ఎన్ని అవమానాలు, ఇబ్బందులు వచ్చినా మనం పరిగెత్తేట్టుగా ఉండాలి. 25వ వచనం అన్నాడు, మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. ఏం చేస్తాడంట? పరిగెత్తేవాడు అన్ని విషయాలు మితంగా ఉంటాడు, తగ్గించుకుంటాడు, కాస్ట్లీ బట్టలు వేసుకోడు, సింపుల్గా భారం లేకుండా పరిగెత్తేటట్టుగా పరిగెడతాడు, మితంగా ఉండను. వారు క్షయమగు కిరీటము పొందుటకును మీరైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నారు అన్నారండి. వారందరికీ పరుగు పందెంలో భౌతికమైన గిఫ్టే వస్తుంది, కానీ ఆత్మీయ పరుగు పందెంలో మనం పొందేది ఏంటంటే అక్షయమైనటువంటి బహుమానాన్ని పొందుతాము. దానికోసం నేను పరిగెత్తగలిగేటట్టుగా ఉండాలి. నా జీవితంలో భారం అనేది ఉండకుండా, పాపం అనేది ఉండకుండా, అలసిపోకుండా, విసుక్కోకుండా ఓపికగా ఈ విశ్వాస జీవితాన్ని నేను కొనసాగిస్తాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నేను టార్గెట్గా పెట్టుకొని నాకు ఏ కష్టం, ఇబ్బంది వచ్చినా ప్రతిసారి ఆయనతో కంపేర్ చేసుకొని ముందుకు వెళ్ళిపోయేటట్టుగా నేను ఉంటాను. నన్ను ఎంకరేజ్ చేయడానికి అనేకమైనటువంటి విశ్వాస వీరులు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఈ జీవ గ్రంథం ద్వారా, వారి జీవితాల ద్వారా వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా గొప్ప ఫెసిలిటీస్ కలిగి ఉన్నాను. వాళ్ళు ఉన్నటువంటి కాలంలో మనం లేవు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు మనకు లేవు, ఆదిమ క్రీస్తు పడినటువంటి కష్టాలు ఇంకా మనం పడడం లేదు. దాంతో పోలిస్తే మన ఇబ్బందులు, మన కష్టాలు, అవమానాలు అసలు లెక్కే కాదు అని మనల్ని మనం గ్రహించుకొని ముందుకు వెళ్ళగలిగేటట్టుగా ఉండాలి. ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ ఉన్నాను తెలియజేస్తున్నాను.